ఇక రేవంత్ రెడ్డి గారు మీటింగ్లు పెడితే మహిళల రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మహిళల గురించి మాట్లాడింది కదా, ఈయన మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండాని పక్కన ఇసిరేసి ఏ విధంగా ఆ యొక్క విజువల్ మీకు చూపిస్తా సోదరులారా. చాలా చక్కగా, చాలా మంచిగా. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి సభ తరపున మహిళలు గ్యాసుల గురించి మాట్లాడారు. ఒకసారి మీకు వినిపిస్తా, వినుర్రిగా. సీఎం గారు, మీరు ములుగులో పెట్టిన సభల పరిస్థితికి ఇది, మీరు ములుగులో కడిగి పారేసిన సభల వ్యవహారం ఇది. మా మహిళలు ఆడబిడ్డలు పాలపిట్టలు ఎక్కున్నారని చెప్పారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలపిట్ట తిరగబడితే ఎట్లుంటుందో ఇగో చెప్తున్నారు, వినండి. ఆ పాట పెట్టుకుని 500కి గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పేసి సభల మీద ఎట్లా వరుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఓ మహిళ అడుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇంకేం కావాలి సార్? మీరు మహిళలకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు? ఇక్కడ కనబడుతుంది కదా, 500 గ్యాస్ అని చెప్పేసి 1200 రూపాయలు తక్కువ తీసుకుంటున్నారు ఈరోజు. బాబా సీఎం సాబ్, మీరేమో సభల మీద ఆఫర్లు ఇస్తా ఉన్నారు, సభల మీద మీరేమో విచ్చలవిడిగా మాటలు విడుస్తూ ఉన్నారు. కేసీఆర్ కొంప ముచ్చట తప్ప మీకు వేరే ముచ్చట దొరకలేదు. కానీ మీ కొంప ముచ్చట గురించి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం లంచాలు పెరిగినాయి. ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఓ డేట్ మారుస్తామన్నా కూడా లంచాల మీద లంచాలు గుంతున్నారు, కానీ పని మాత్రం కావట్లా. గ్యాస్ మాత్రం ఈరోజు 500 చెప్పిర్రు, 1050 రూపాయలు తీసుకుంటారు. రైతు బంధువులారా, పోడు భూములకు పట్టాలి అని చెప్పేసి ఒక ఆడబిడ్డ అడుగుతా ఉంటే ఎక్కడ తరగా పెట్టుకుంటావు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఈరోజు మాటలు చూస్తూ ఉంటే పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, పొడుగు మాటలు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎక్కడో కాదు, ములుగు నియోజకవర్గంలో కేసీఆర్ కట్టిన ఏదైతే కలెక్టరేట్ ఆఫీస్ ఉందో ఆ కలెక్టరేట్ ఆఫీస్కి రిబ్బన్ కట్ చేయడానికి పోయిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరకాల దగ్గరలో ఉన్న సభలో అటైన్ అయినో ఆ సభకు సంబంధించిన సీతక నియోజకవర్గం నుంచి వచ్చిన ఆ యొక్క మల్లపల్లి నుంచి మహిళ వచ్చి కడిగి పారేసింది, నీట్గా కడిగి పారేసింది. సిగ్గుపడండి, కొంచెమైనా సిగ్గుపడండి. చూసారా ఓ మహిళ తన ఆవేదన ఎలా చెప్పుకుందో, ఆ మహిళ బాధను ఏ విధంగా వివరించిందో, ఆ మహిళ ఏ విధంగా ఈరోజు తనకున్న కష్టాలను బయట పెట్టిందో మీరే చూసారు కదా సోదరులారా. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి? కన్న బిడ్డను గెంటేసిండు కేసీఆర్. ఈరోజు ప్రతి ఆడబిడ్డలు ఈరోజు నా అక్క శైలి అని చెప్పుకుంటున్నావు కదా. పాలపిట్టల అక్కలు చూడండి, పాలపిట్ట అక్కలు. ఈరోజు పాలపిట్ట అక్కలు సరిగ్గా మీకు గడ్డి పెట్టారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. గడ్డి అయితే బరాబర్గా పెట్టారు. ఈరోజు మీకు రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ గడ్డి సంబంధం మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు గడ్డి పెట్టారు సార్ మీకు, గడ్డి పెట్టారు సార్ మీకు. పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పేసి ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కడిగి పారేస్తా ఉన్నారు సార్ మహిళలు. దానికి సమాధానం చెప్పండి సార్, దానికి దయచేసి సమాధానం చెప్పండి.